వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా వండర్స్. సో రీసెంట్గా బ్రేకప్ సిరీస్ని చాలా వైరల్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను, పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే లైక్ కామెంట్ సెక్షన్లో చాలా అంటే చాలామంది క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. మానిటైజేషన్ ఎలా చేయాలి, ఏ వీడియోస్ చేస్తే మనీ వస్తాయా లేవా, నేను ఎలా క్రియేట్ చేస్తున్నాను, సబ్స్క్రిప్షన్ ఏమైనా తీసుకోవాలా అని ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో నేను ఇది ఇలాగా నోట్ చేసుకున్నాను. మిగతా వాళ్ళందరికీ రిప్లై ఇచ్చేస్తున్నాను, అంటే ఇవి మాత్రం కొంచెం లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. లైక్ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పలేము కాబట్టి సో బుక్లో కూడా నోట్ చేసుకున్నాను అనమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి అనమాట. సో ఈ వీడియోలో మనం ఏమేమి టాపిక్స్ మాట్లాడుకుందామంటే, నేను తీసే బ్రేకప్ సిరీస్ ఫిలిమా లేదా ఎక్కడైనా కాపీ చేశారా, సెకండ్ మానిటైజేషన్ అయ్యిందా, మీకు ఏ వీడియోస్తో మానిటైజేషన్ అవుతుందా లేదా, థర్డ్ నేను క్రియేట్ చేస్తున్న ఏ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోర్త్ గివ్ అవే గురించి, అండ్ ఫిఫ్త్ నేను తీస్తున్న ఈ బ్రేకప్ సిరీస్ నాదా కాదా, ఓన్ స్టోరీయా లేదా ఫిక్షనలా, లేదంటే నా లవ్ స్టోరీయా ఏంటా అనేది ఫిఫ్త్ టాపిక్ అనమాట. సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫిలిమా కాదా అనేది. సో ఇదైతే ఫిలిం కాదండి, అండ్ నేను ఎక్కడ కాపీ చేయట్లేదు. సో ఇది ఒక ఏఐ ఫిక్షనల్ స్టోరీ, మై ఓన్ కాన్సెప్ట్, ఓకేనా. సో ఈ సిరీస్ పేరు బ్రేకప్ సిరీస్ అనమాట. సో ఈ యొక్క సిరీస్ ఉద్దేశం ఏంటంటే లైక్ ఒక అమ్మాయి ఒక బ్రేకప్ నుంచి తన లైఫ్ హ్యాపీగా లీడ్ చేసే దగ్గర వరకు ఎలా మధ్యలో ఉన్న కాన్సిక్వెన్సెస్ అన్నీ ఈ సిరీస్ ద్వారా చూపిస్తానన్నమాట. సో అంటే లైక్ వాట్ ఈస్ ద ట్రూ లవ్ అంటే మ్యారేజ్ చేసుకొని కలిసి ఉండడం మాత్రమే కాదు ట్రూ లవ్, దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ ఫెయిల్యూర్ లవ్స్ కూడా కొన్ని ట్రూ లవ్స్ ఉంటాయన్నమాట. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ అండ్ ఆల్ త్రూ దిస్ వీడియో అనమాట. సో అందుకే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. అయితే ఫిలిం కాదు, అండ్ నేను క్రియేట్ చేసుకున్న ఓన్ స్టోరీ. అండ్ ఇది మీ స్టోరీయా, సో ఇది నా స్టోరీ కాదండి, అండ్ అనే సింగిల్. సో నాకు ఈ స్టోరీకి సంబంధం లేదనమాట. కాకపోతే ఈ స్టోరీకి కర్త కర్మ క్రియ అన్నీ నేనే అనమాట. లైక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ మొత్తం నేనే అనమాట. సో ఇది ఒక రియల్ స్టోరీ కానీ నాది కాదు. ఇది నేను అంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళ స్టోరీ అనమాట. వాళ్ళ రియల్ స్టోరీ 50% తీసుకొచ్చి అండ్ 50% నా ఓన్ కాన్సెప్ట్తో యాడ్ చేసి ఈ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదైతే నా స్టోరీ కాదు. అండ్ కార్తిక్ సంధ్య ఎవరు అంటే లైక్ నేను ఈ సిరీస్ పార్ట్స్ ఎడిట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ పార్ట్ 1లో పార్ట్ 2లో అండ్ పార్ట్ 1లో నేను నేమ్ కార్తిక్ అనుకున్న, హీరోయిన్ ఎవరి నేమ్ అనుకోలేదు. సో యాక్చువల్లీ నేను సింధు అని అనుకున్నాను. సో కానీ ఇది ఎడిట్ చేస్తున్నప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్ అనమాట. సో అందువల్ల నేను ఎంత ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఎడిట్ చేసేటప్పుడు, వై ఐ షుడ్ నాట్ కీప్ మై నేమ్ ఇన్ ద సిరీస్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నట్టు అక్కడ నేను చూసుకోవచ్చు కదా. సో అందుకని నేను నా పేరు పెట్టుకున్నాను. సో ఈ సిరీస్కి హీరోయిన్గా నా పేరు పెట్టుకున్నాను అంతే, దెర్ ఈజ్ నథింగ్. అండ్ హూ ఇస్ అ కార్తిక్ అంటే కార్తిక్ ఎవరు లేరండి. నాకు కార్తిక్ అంటే పేరు అంటే చాలా ఇష్టం, బట్ నాకు ఇప్పుడు దాకా ఎవరు ఆ నేమ్తో ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ లేరనమాట. సో నేను మాట్లాడింది కూడా చాలా ఎవరు లేరు కార్తిక్ అనే పేరుతో. సో బట్ ఐ లైక్ దట్ నేమ్. సో నేను అందుకని ఈ స్టోరీకి కార్తిక్ అని పేరు పెట్టుకున్నాను అనమాట. దట్స్ ఇట్. ఇది నా స్టోరీ అయితే కాదు. ఓకే, అండ్ నా పేరు సంధ్య. నెక్స్ట్ గివ్ అవే. సో ఇవాళ వీడియో పెట్టాను గివ్ అవే కావాలా వద్దా అని చెప్పేసి. సో చాలామంది గివ్ అవే కావాలి అని అడుగుతున్నారు. సో నేను గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. సో
సో 5K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా గివ్ అవే ఇస్తానన్నమాట. సో ఎందుకు అంటే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు 1K సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. సో ఈ సిరీస్ స్టార్ట్ చేయకముందు చేశాక ఇప్పుడు ప్రెసెంట్ 3K+ దాటింది, దగ్గరగా 4Kకి దగ్గరలో ఉన్నామన్నమాట. సో మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నప్పుడు సో నా నుంచి కూడా మీకు ఏదో ఒకటి ఉండాలి కదా. సో అందుకని నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు అండ్ వ్యూస్ కూడా సిరీస్కి బాగా ల్యాక్స్లో వ్యూస్ వస్తున్నాయి అండ్ లైక్స్ థౌజండ్స్లో వస్తున్నాయి, కమెంట్స్ హండ్రెడ్స్లో వస్తున్నాయి. సో ఇంత ప్రేమ మీరు చూపిస్తున్నారు కాబట్టి నేను ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ సో గివ్ అవేలో ఏవి అంటే ఇంకా నేను స్పెషల్గా కొని మీకు ఇద్దామని అలా అనుకోవట్లేదు. సో నేను లాస్ట్ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సో అప్పుడు నేను కొన్ని కీచైన్స్ చేశాను అనమాట, రెజిన్ ఆర్ట్ కీచైన్స్ అనేవి. సో అవి కొన్ని అమ్ముడుపోయాయి. అంటే ఇవి కొంచెం కాస్ట్లీ అనమాట. సో విరిగిపోకుండా లైఫ్ లాంగ్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక్క కీచైనే హండ్రెడ్స్లో ఉంటుంది. సో అందుకే ఎవరు అంత అఫోర్డ్ చేయరు. సో నేను ఇంకా స్టాప్ చేసేస్తాను, కానీ ఆ కీచైన్స్ నా దగ్గరే ఉన్నాయి. సో వీటిని నేను గివ్ అవేగా ఇద్దాం అనుకుంటున్నాను. లైక్ ఓన్లీ కానీ నేను అందరికీ ఇవ్వలేను అనమాట. చాలామంది కామెంట్ చేశారు కానీ నేను అందరికీ ఇవ్వలేను. బట్ ఒక 5 మెంబర్స్కి ఇస్తాను. ఒక 5 మెంబర్స్కి అయితే నేను ఇవ్వగలను అనమాట. అందరికీ అంతగా ఇవ్వలేను అనమాట. సో ఇవ్వండి. అందులో గివ్ అవేలో సెలెక్ట్ అయిన వాళ్ళకి నచ్చింది ఇందులో నచ్చింది ఇస్తాను అనమాట వాళ్ళకి. ఇవి కీచైన్స్. సో ఇవి గివ్ అవేకి నేను ఇస్తున్నాను అనమాట. ఇందులో టాప్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాను. సో గివ్ అవే రోజు ఏంటా గివ్ అవే అనేది నేను మొత్తం చెప్తాను అనమాట లాంగ్ వీడియోలో. సో అప్పుడు అందులో నుంచి ఒక టాప్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మీకు వీటిల్లో నుంచి ఈ 2 ఇవి కీచైన్స్ కాదు, నార్మల్ ఇవి షో పీసెస్ లెక్క అనమాట. ఇంకా కట్టింది. సో వీటిల్లో మీకు ఏది నచ్చితే నేను అదే ఇచ్చేస్తాను అనమాట. సో టాప్ 5 సెలెక్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా ఏవేవే ఇస్తాను. 5K కోసం వెయిట్ చేస్తున్నాను. సో 5K వచ్చేదాకా సపోర్ట్ చేయండి అంతే నేను చెప్పగలను అనమాట. నెక్స్ట్ సో గివ్ అవే గురించి కూడా క్లారిటీ ఇచ్చేసాను మీకు. 5K వస్తే ఖచ్చితంగా గివ్ అవే ఇస్తాను అనమాట కీచైన్స్. అది టాప్ 5 వాళ్ళకి. అండ్ మిగతా వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ టైం తదుపరివి వచ్చినప్పుడు నేను గివ్ అవేస్ ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్ మానిటైజేషన్. సో నాకు మానిటైజేషన్ అయ్యిందా లేదా? సో ఫస్ట్ అంటే ఇంతకుముందు నేను వీడియోస్ చేసినప్పుడు నాకు మానిటైజేషన్ అయితే అయ్యింది. కాకపోతే నాకు నా యూట్యూబ్కి స్ట్రైక్ పడింది అనమాట. మిస్టేక్ నాదే. సో నేను చేసిన మిస్టేక్ వల్ల నా మానిటైజేషన్ ఆగిపోయింది. నేను మానిటైజేషన్ క్లియర్ చేశాను అండ్ అప్లై చేశాను కూడా. అండ్ అప్లై చేసినాక మనకి $100 అనేవి రావాలన్నమాట పేమెంట్గా అంటే వ్యూస్ మనం ఎంతమంది వ్యూస్ చూస్తుంటే మనకి అంత అమౌంట్ అనేది వస్తుంటుంది అనమాట. సో దాని ద్వారా వస్తుంది అనమాట అమౌంట్ మనకి. సో అలాగా $100లో నేను దగ్గరగా $40 అలాగా చేశాను. తర్వాత నా అకౌంట్ అనేది స్ట్రైక్ పడింది. సో బాగా వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి కదా, వాటికి స్ట్రైక్ పడ్డాయి అన్నమాట. సో ఇంకా నేను అది అంటే ఫ్యాన్ మేడ్గా క్రియేట్ చేస్తాం కదా మనము.
సో ఇంకా అందువల్ల నేను తర్వాత ఇంకా ఆలోచించి ఓకే అవి తీసేద్దామని చెప్పేసి అన్నీ డిలీట్ చేసేసాను. అంటే అవన్నీ అనమాట. సో పాపులర్ అయినవి, వైరల్ అయినవి, సో స్ట్రైక్ పడినవన్నీ తీసేసాను అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు మనం 2 క్లియర్ చేయాలి కదా, ఒకటి 500 సబ్స్క్రైబర్స్ది, 1000 సబ్స్క్రైబర్స్ది. సో 500 సబ్స్క్రైబర్స్ది నేను దాంట్లో క్లియర్ చేస్తాను కాబట్టి అది తీసుకుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు నాకు సెకండ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే నేను 4000 వాచ్ అవర్స్, 100 lakhs వ్యూస్ ఇన్ లాస్ట్ 90 days షార్ట్స్లో, లేదంటే 4000 వాచ్ అవర్స్ ఇన్ లాంగ్ వీడియోస్లో చేయాలన్నమాట ఏదైనా. సో ఇది చేస్తేనే నాకు నా మోనిటైజేషన్ మళ్ళీ నాకు వస్తుంది అనమాట. నాకు ఆ $40 కూడా వస్తాయి అన్నమాట. సో నేను అక్కడి నుంచి $60 చేసుకుంటే నాకు పేమెంట్ అనేది వస్తుంది. సో అలాగనమాట. సో నేను ముఖ్యంగా మానిటైజేషన్ కావాలి అని చెప్పేసి నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. బట్ ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. యాజ్ ఆఫ్ నౌ 12 lakhs వచ్చాయన్నమాట నాకు వ్యూస్ అనేవి. ఇంకా 100 lakhs రావాలి. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేశారంటే నాకు మానిటైజేషన్ అయితే నాకంటే ది బెస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు. సో కొంచెం వ్యూస్ తెప్పియండి. అండ్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవరొక్కరికి షేర్ చేసి కొంచెం నా మానిటైజేషన్ క్లియర్ అయ్యేలా చేయండి. అండ్ ఇంకొకటి, ఏ వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా, నార్మల్ వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా, సో ఏ వీడియోస్ చేస్తే అమౌంట్ వస్తాయా నార్మల్ వీడియోస్ చేసినట్టు అండ్ ఇలాగా క్వశ్చన్స్ అడిగారనమాట. సో మానిటైజేషన్కి ఏ వీడియోస్ చేసి మనం మానిటైజేషన్ కూడా వస్తుంది అనమాట. అండ్ మీకు అమౌంట్ కూడా వస్తుంది అందులో. సో ఏ వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది, మానిటైజేషన్ అయితే మీకు మనీ కూడా వస్తుంది అనమాట. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు లాంగ్ వీడియోస్ కనుక చేస్తే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్, సాంగ్స్ ఇవేమీ ఉండకూడదు. అండ్ మీ వాయిస్ మాత్రమే ఉండాలన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ ఏమైనా వచ్చాయి అనుకో మీకు ఖచ్చితంగా ఇప్పుడు స్ట్రైక్ పడదు. మీది వీడియో వైరల్ అయినాక స్ట్రైక్ పడుతుంది అనమాట. సో మ్యాక్సిమం మీ వాయిస్తోనే వీడియోస్ చేసుకుంటే బెస్ట్. అండ్ షార్ట్స్కి అవి మన వాయిస్ అంటూ ఏం లెక్క ఉండదు అనమాట. సో మనం చేసుకోవచ్చు కాపీరైట్స్ లేకుండా. మ్యూజిక్స్ ఉంటాయి అనమాట. సో అవి ఇంకేస్ అది కాపీరైటెడ్ అని పడింది అనుకో, కాపీరైట్ వీడియో అని చెప్పేసి మనం అప్లోడ్ చేసినాక పడిందంటే మీరు డిలీట్ చేసేసుకోండి. బికాస్ ఇప్పుడు మనకి నార్మల్గా ఉన్న తర్వాత ఫ్యూచర్లో అది ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో కాపీరైట్స్ ఏం లేకుండా మీ వాయిస్ మాత్రమే ఇచ్చుకుంటూ ఏ వీడియోస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఏఐ కూడా మీకు మనీ అయితే వస్తాయి అనమాట. సో ఇది మానిటైజేషన్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో ఎడిట్స్ యాప్ ఎలాగో మన యూట్యూబ్ వాళ్ళు మనకి వైటీ క్రియేట్ యాప్ అని ఒకటి ఇచ్చారనమాట. సో ఆ యాప్లో మనం ఈజీగా ఏ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఒక స్క్రిప్ట్ దానికి ఇచ్చేసి, ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ కూడా ఇచ్చేసి మీరు అందులో జనరేట్ క్లిక్ చేశారంటే మీకు ఒక వీడియో అనేది క్రియేట్ చేసిస్తుంది అనమాట. సో అది 10 seconds మాత్రమే క్రియేట్ చేసిస్తుంది.
సో చూసారు కదా వీడియో. సో వాటి స్క్రిప్ట్ అనేది చాట్‌జీపీటీలోనే ఇస్తుంది అనమాట. చాట్‌జీపీటీ దాన్ని కాపీ చేసుకొని వైట్ క్రియేట్ యాప్లో జనరేట్ వీడియో మీద క్లిక్ చేసేసి స్క్రిప్ట్ అనేది ఇచ్చి కింద అప్లోడ్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, అక్కడ ఫొటోస్ అనేవి అప్లోడ్ చేసేస్తే మీకు అద్భుతమైన వీడియో అనేది 10 సెకండ్స్లో రెడీ చేసి ఇస్తుందన్నమాట. ఇంతే సింపుల్. ఏ వీడియోస్ 10 సెకండ్ మీకు మీ వీడియో అనేది ఎంతవరకు కావాలి. ఇప్పుడు నా వీడియోస్ నేను 50 మినిట్స్ దగ్గరగా మ్యాక్సిమం 50 వచ్చేదాకా చూసుకుంటాను అనమాట. 50 అంటే నాకు ఎన్ని కావాలి, 10, 20, 30, 40, 50 మొత్తం 5 కావాలి. ఈ 5 వీడియోస్ కోసం నేను 2 hours 3 hours కష్టపడతాను అనమాట. ఎందుకంటే మీరు ఒక 10 సెకండ్స్ ఇచ్చేది మీకు అది 10 సెకండ్స్లో ఇస్తుందా? కొన్నిసార్లు ఇస్తుంది, కొన్నిసార్లు ఎక్స్ట్రా వర్డ్స్ ఇస్తుంది, అండ్ కొన్నిసార్లు క్రియేట్ చేసి కూడా ఇవ్వకుండా పోతుంది అనమాట. సో మనం ఇచ్చే ప్రాంప్ట్స్ అనేవి క్లియర్గా ఉండాలి అండ్ వయోలేషన్స్ కింద వెళ్ళకూడదు. దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. అండ్ కిడ్స్ గురించి ఏమైనా ప్రాంప్ట్స్ ఇస్తే మాత్రం అది జనరేట్ చేయదు. అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ మర్డర్స్ కానీ ఇలాంటివి కానీ, బ్లడ్ రిలేటెడ్ కానీ, సమ్ వయోలేషన్స్ కొట్టడం బాగా అలా కానీ ఇలాంటివి ఏవి అది క్రియేట్ చేసి ఇవ్వదన్నమాట. అండ్ జస్ట్ ఒక్క వర్డ్ ఇచ్చాను, కుప్ప కూలిపోతుంది అని చెప్పేసి దానికి కూడా నాకు జనరేట్ చేసి ఇవ్వలేదన్నమాట. సో మనం వాడే వర్డ్స్ అనేవి దానికి క్లియర్గా అనేది ఉండాలన్నమాట. సో అప్పుడే మీకు వీడియో అనేది 10 సెకండ్స్ క్లియర్గా జనరేట్ చేసి ఇస్తుంది. సో నేను ఒక్క వీడియో క్రియేట్ చేయడానికి నేను మ్యాక్సిమం 5 అని చెప్పాను కదా, బట్ నాకు 10 వీడియోస్ పడుతుంది అన్నమాట. సో అవన్నీ అందులో సగం ఎడిట్ చేసుకొని నేను మీకు ఫైనల్గా ఒక పార్ట్ అనేది జనరేట్ చేసి ఎడిట్ చేసి ఇస్తానన్నమాట. సో ఇలాంటివి విడివిడిగా నోట్ చేసుకుంటున్నారు కదా. సో ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం కలిపి అనేది. సో నేను నెక్స్ట్ కైన్ మాస్టర్ యూస్ చేస్తాను. అందులో ఇప్పుడున్న పార్ట్స్ అన్నీ అటాచ్ చేసుకొని అవసరం లేనివన్నీ కట్ చేసేసుకొని అప్లోడ్ అంటే చేసేస్తాను అనమాట. అది ప్రాసెస్. ఏ వీడియోస్ అనేవి క్లియర్గా చెప్పేస్తాను. మీకు ఇంకేమైనా ఫర్దర్గా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి? అండ్ సిరీస్ గురించి చెప్పాలి మీకు ముఖ్యంగా. సో చాలా అంటే చాలామంది కమెంట్స్ చూస్తున్నాను అనమాట. వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యింది అండ్ వాళ్ళ లైఫ్లో కూడా జరిగింది అని కూడా చెప్తున్నారు. నేను తీసే ఈ బ్రేకప్ సిరీస్ ప్రతి పార్ట్లో మీకు ఒక్క పార్ట్ అయినా మీకు కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. అంటే మీ లైఫ్లో కూడా ఆ సీన్ అనేది జరుగుంటుంది అన్నమాట. సో అలాగా తీస్తున్నాను. ఎందుకంటే లైక్ ఫిక్షనాలిటీకి దూరంగా రియాలిటీకి చాలా దగ్గరగా ఉండేటట్టు ఈ ఏఐ సిరీస్ అనేది తీస్తున్నాను అనమాట. చెప్పాను కదా, నాకు మానిటైజేషన్కి హెల్ప్ చేయండి. 10-12 lakhsలో ఉన్నానన్నమాట. ఇప్పుడు షార్ట్స్ వ్యూస్లో 12 lakhs వచ్చింది. ఇంకా దగ్గరగా 88 lakhs మంది చూస్తేనే నా వీడియోస్ నాకు మానిటైజేషన్ అవుతుంది. అండ్ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సిరీస్ మిస్ అవ్వకూడదంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ఉంటుంది అనమాట పక్కన, అది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు లైక్ నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు 2 వీడియోస్ అప్లోడ్ చేయండి అని. సో నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా జాబ్ వర్క్ ఉంటుంది అనమాట. సో ఈవినింగ్ తర్వాత నేను నా డిన్నర్ అయ్యాక రఫ్లీ 10 o'clock నుంచి నాకు 12 o'clock వరకు నేను ఎడిటింగ్ స్క్రిప్ట్ ఇవన్నీ చూసుకొని ఎడిట్ చేసి ద నెక్స్ట్ డే మీకు అనేది నెక్స్ట్ పార్ట్ అనేది అప్లోడ్ చేస్తానమాట. సో ఇప్పుడు పార్ట్ 8 ఎడిటింగ్ చేసేసాను, అప్లోడింగ్ కూడా చేసేస్తాను అనమాట. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 8 అప్లోడ్ అయిపోయి ఉంటుంది. సో అందుకే అండి కొంచెం డిలే అయితే అవుతుంది. బట్ పర్ డేకి ఒక వీడియో అయితే పెడతాను అనమాట.
థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి. అండ్ మర్చిపోకండి గివ్ అవే గురించి 5K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఇస్తానన్నమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.